నమ షష్ఠస్థానం అనేది లగ్నం నుంచి 6వ ఇల్లు షష్ఠస్థానం అంటారు. అసలు లగ్నం అంటే ఏంది? లగ్నం అంటే సూర్యుడు ప్రస్తుతం ఇప్పుడు వృశ్చికంలో ఉన్నాడు. సూర్యుడు వృశ్చికం నుంచి ధనుస్సులోకి వస్తాడు. తర్వాత జనవరి 15, 14, 16 తారీఖులు మకర రాశికి పోతాడు. సూర్యుడు ఒక నెల ఉంటాడు. ప్రతి రాశిలో సూర్యుడు ఒక నెల ఉంటాడు. అట్లా 12 నెలలు చుట్టేటప్పటికి రాశి చక్రాన్ని చుట్టేస్తాడు ఆయన. భచక్రం అంటారు దాన్ని, రౌండ్ చేసేస్తాడు. మకరంలో ప్రవేశించడం ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. కానీ భూమి ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి అన్ని లగ్నాలు చూస్తుంది. నీ లగ్నం ఏంది, ఈరోజు లగ్నం ఏంది అంటే ఉదయం సూర్యుడు పుట్టినప్పుడు ఏ లగ్నాన్ని చూస్తూ ఉందో అది మొదటి లగ్నం అవుతుంది. అంటే ఇప్పుడు ఆ సూర్యుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఉదయంతోనే వృశ్చికం లగ్నంతో ఉదయం ప్రారంభమవుతుంది. అట్లా అన్నమాట. ఆకాశము భూమి కలిసినట్టు రేఖ కనిపిస్తూ ఉంటుంది మనకి. అదే లగ్నం, ఇంకేం లే. అట్లా సూర్యుడేమో ఈ ఒక నెల అంతా వృశ్చికంలోనే ఉంటాడు అనుకుందాం. ఇది భూమి మనం ఉండే ప్రాంతము ప్రస్తుతం ఇప్పుడు వృశ్చికాన్ని ఉదయం చూసింది. ఆ వృశ్చిక లగ్నం ఎంతసేపు ఉంటుంది ఆ లెక్క వేరే ఉంది. అది గంట చిల్లర ఎంత ఉంటుంది. ఆ గంట చిల్లర అనుకో, ఇప్పుడు 6:20కి సూర్యుడు పుట్టాడు అనుకోండి, కొంత భుక్తి జరిగి ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రవేశించాడు వృశ్చికంలోకి? నవంబరు 14, 15 ప్రాంతంలో ప్రవేశించుంటాడు. ఇప్పుడు ఎంత జరిగింది? 23. ఈరోజు 23 ఒక 10 రోజులు జరిగింది అనుకుందాం. ఆ వృశ్చిక లగ్నంలో 10 రోజులు అంటే మూడో వంతు ఖర్చు అయిపోయి ఇంకా మిగులుంది. ఆ మిగులుడు పోను ఇంకా వృశ్చికం నుంచి ధనస్సు మకరం అట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం 11 అనుకోండి, ఉదయం పూట. ఇప్పుడు లగ్నం ఏంటంటే మహా ఉంటే మకర లగ్నం ఉండొచ్చు, లేదా కుంభం ఉండొచ్చు. కరెక్ట్గా 6:20 సాయంకాలం 6:20కి వృశ్చికం నుంచి ఎదురు వృషభం నుంచి అన్ని రాత్రి లగ్నాలు జరుగుతాయి. అది లగ్నం వివరణ తర్వాత విచారిస్తాము. నీ జన్మ లగ్నం, నువ్వు పుట్టింది ఏ సమయమో తెలియదు. నువ్వు పుట్టిన సమయం మధ్యాహ్నం ఉండొచ్చు, రాత్రి ఉండొచ్చు, తెల్లారుతూ ఉండొచ్చు. అప్పుడు ఏ లగ్నం ఉందో అదే జన్మ లగ్నం. అట్లా జన్మలు టూకీగా చెప్పుకోవచ్చు. జన్మలగ్నాన్ని 1వ ఇల్లు అంటారు. 2వ ఇంటిని ధనస్థానం, వాక్స్థానం అంటారు. 1వ ఇల్లు అంటే తనుభావం, నీ శరీరం ఎట్లా ఉంటుంది, నీ ఆకృతి ఎట్లుంటుంది, నీ తెన్నులు ఎట్లుంటాయని చెప్పేది జన్మలగ్నం. 2వది ధనస్థానం, వాక్స్థానం అంటారు. 2వ ఇల్లు, దాన్ని డబ్బు లేకపోతే నీ వాక్ ఎట్లుంటుంది. పాపగ్రహాలు చూస్తే కొంచెం పరుషంగా మాట్లాడడం, కోప స్వభావంతో మాట్లాడడం ఉంటుంది. అదే 3వ ఇల్లు తృతీయ స్థానం వచ్చి 3వ ఇల్లు, జన్మలగ్నం నుంచి 3వ ఇల్లు సోదర స్థానం, భ్రాతృస్థానం అంటారు. ఈ సోదర వర్గం, సోదరీలు ఎంతమంది ఉంటారు, అసలు ఉండారా, నువ్వు ఒకటివేనా అని నిర్ణయిస్తుంది. 4వ ఇల్లు గృహస్థానం లేదా విద్యాస్థానం. నీ చదువు సంధ్యలు ఏ పార్టీ ఎట్లుంటాయి, క్రూలు అశుభ గ్రహాలు చూసేదనుకోండి ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బాగుంటే చకచక వెళ్ళిపోతారు చదువులో. ఇల్లు, సుఖము, విద్య 4వ స్థానం. సుఖస్థానం అని కూడా అంటారు. నీ జీవితంలో సుఖం ఎట్లుంటుంది, ఇల్లు ఎట్లుంటుంది, ఇల్లు ఉంటుందే సొంత ఇల్లా, లేకపోతే ఎట్లాంటి మంచి ఇంట్లో ఉంటావా, లేదా అసౌకర్యాలు లేని ఇంట్లో ఉంటావా అనేది ఆ 4వ ఇల్లు నిర్ణయిస్తుంది. నీ విద్య ఏ పాటిది అది కూడా ఉంటుంది. 5వ ఇల్లు పుత్రస్థానం, నీకు బిడ్డలు, కూతుళ్ళు, కొడుకులు ఎంతమంది అంతే. 6వ ఇల్లు చాలా జాగ్రత్త. 6వ ఇల్లు శత్రు రోగ రుణస్థానం. ఈ లేనోళ్ళే లేరు. పెళ్లి కానోళ్ళు ఉంటారు, బిడ్డలు లేనోళ్ళు ఉంటారు, డబ్బు లేనోళ్ళు ఉంటారు, ఇన్ని రకాలు ఉంటారు. కానీ ఈ 6వ స్థానం చెప్పేది శత్రు రోగ రుణస్థానం. శత్రువులు ఉండకుండా లేరు. నువ్వు బాగుంటే కడుపు మండే వాళ్ళంతా శత్రువులే నీకు. రోగం లేనోడే లేడు ప్రపంచంలో, రోగం లేనోడే లేడు. మనిషి అందరితో ఏదో ఒక రోగం ఉంటుంది, ఏదో ఒక చిన్న దురలవాటు అయినా ఉంటుంది. దురలవాట్లు రోగానికే దారితీస్తాయి. శత్రు రోగ రుణస్థానం, అప్పు లేనోడే లేడు. ఇప్పుడు అందరూ ఇన్స్టాల్మెంట్లు కొనుక్కొని చెల్లిస్తాను, అది అప్పు కాక ఇంకేంటి. ఈ శత్రు రోగ రుణస్థానం 6వ ఇంటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. 6వ ఇంటి అధిపతి అంటే 6వ ఇంట్లో ఉండేవాడు కాదు లెక్క. 6వ స్థానం ఏదో సుమారుగా కర్కాటక లగ్నం అనుకో. మీరు పుట్టిన కర్కాటక లగ్నం అనుకోండి. శ్రీరాముడు కూడా కర్కాటక లగ్నంలో పుట్టాడు, శ్రీరామచంద్రుడు. ఆయన చేత వివరణ తర్వాత చేస్తాం. 6వ ఇల్లు ఏదవుతుంది? ధనస్సు అవుతుంది. 6వ ఇల్లు మకరం 7వ ఇల్లు అవుతుంది. ధనస్సు ఎవరిది? బృహస్పతిది, గురువుది.
ఆయన ఇల్లు ధనస్సును మీనం. ఆయన ఎక్కడున్నాడు? ఆ గురువు 6లోనే ఉంటే ఏంటి, 6లోనే ఉంటే స్వస్థానంలో, లగ్నంలో ఉంటే ఏంది, 2లో ఉంటే ఏంది, 3లో ఉంటే ఏంది గురువు అనేవాడు. లేదా 6వ ఇల్లు ఇంకొకటి అనుకోండి, ఆయన ఎక్కడ ఉంటే ఏంటి, అది వివరణ ఈరోజు 6వ ఇంటి. ఎందుకంటే అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టేది 6వ ఇల్లే. 12 వ్యయం, ఖర్చు. 12లో శుభులు ఉంటే శుభ ఖర్చులు చేస్తాడు. ఏదో దాన ధర్మాలు చేయడం, గుడ్లు కట్టించుకోవడం, ఏదైనా డొనేషన్లు ఎవడు చేస్తాడు. సో అశుభులు ఉన్నారు అనుకోండి 12లో, ఏదో తాగుడు అలవాటు, సిగరెట్లు, అనవసరం వాటి మీద చీట్ ప్యాకిలు ఆడడం, అనవసరం వాటి మీద ధనం వ్యయం చేయడం జరుగుతాయి. దుర్మార్గ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి 12 ఇంటి సంగతి మనకొద్దు. 6, 12కి ఎదురుగా ఉండేది 6, దానికి కావాలి ఇప్పుడు. 6 శత్రురాగు రుణస్థానం. 6వ ఇంటి అధిపతి ఎక్కడుంటే ఏం జరుగుతుంది, 6వ ఇంటిని ఎవరుంటే ఏమవుతుంది, 6వ ఇంటిని ఎవరు చూస్తే ఎట్టుంటుంది అనేది కావాలి. ఎప్పుడు కూడా 6వ ఇల్లు అనగానే చెడ్డ ఇల్లు అని అనుకోకూడదు. 6వ ఇంటి అధిపతి ఎవరు, అధిపతికి మిత్రులు ఎవరు, మిత్రులు చూస్తున్నారా లేదా, ఎవరు చూశారు, అది బాగా విచారించి ఫలితాలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. అంతేగాని వీడెక్కడ ఉన్నాడు కాబట్టి ఇది, వాడక్కడ ఉన్నాడు అది అని చెప్పేయకూడదు, తేల్చి చెప్పేయకూడదు. చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఫలితాలు చెప్పడం. చాలామంది ఫలితాలు చెప్పరు, జాతక చక్రం వేసిస్తారని ఫలితాలు చెప్పడానికి కొంత వాళ్ళకు ఒక పద్ధతి అంటూ ఉండాలి ఫలితాలు చెప్పడానికి. అశుభ ఫలితాలు కొంచెం చూచాయిగా చెప్పాలి ఎప్పుడు కూడా. ఏమిటంటే అవతలని బాధించకూడదు. స్త్రీల విషయాలు చెప్పకుండా ఉండడమే మంచిది. వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళకు ఒక ఆత్మధైర్యాన్ని ఇచ్చి, మనోబలాన్ని ఇచ్చి పంపించడమే జ్యోతిష్యుడి యొక్క లక్షణం. అంతేగాని వాళ్ళట్ట వీళ్ళట్ట అని చెప్పేసేసి వాళ్ళ సంసారాలు చెడగొట్టడం కాదు. ధైర్యం చెప్పి పంపించాలి. 6వ ఇంట్లో లగ్నం, 6వ ఇంటి అధిపతి, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నం 6వ ఇల్లు ఎవరిది, 6వ ఇల్లు ధనస్సు అధిపతి గురువు. ఆయన లగ్నంలో ఉన్నాడు అనుకోండి, లగ్నం ఏంది కర్కాటకం, ఆయనది కర్కాటకంలో లగ్నము, ఆయనకి ఉచ్చస్థితి. కర్కాటకంలో గురువు ఉచ్చస్థితి. అక్కబ్బా ఉచ్చస్థితి గురువు ఉన్నాడు లగ్నంలో అని విరవీగిపోతాం మనం, చాలా ఆనందపడతాం. కానీ 6వ ఇంటి ఆయన 6వ ఇంటి అధిపతి ప్లస్ 9వ ఇంటి అధిపతి. ఒకటేమంటే దుస్థానం, ఇంకొకటి శుభస్థానం. ఇట్లా చాలా కాంప్లికేటెడ్ రిజల్ట్స్ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. అది 6వ ఇంటి అధిపతి ఎక్కడ ఉండాలి, 6వ ఇంటి అధిపతి 1లో ఉంటే, అంటే లగ్నంలో ఉంటే రోగపీడితుడు అవుతాడు. ఆయన యొక్క ఏ స్థానానికి అధిపతి, 6వ ఇల్లు రోగస్థానానికి అధిపతి. పోయి లగ్నంలో కూర్చోండి. లగ్నం ఏంటి, నీ తనువు, నీ శరీరం, నీ ఎత్తు పొడుగు, నువ్వు ఎట్లుండవు ఏంది, దాని మీద 6వ ఇంటి అధిపతి లగ్నంలో చేరాడంటే ఏంది, మీ కామన్ సెన్స్తో ఆలోచించాలి పాయింట్స్ చెప్పేటప్పుడు. ఏంటంటే నువ్వు రోగపీడితుడు అవుతావు. ఏదో ఒక రోగం ఉంటుంది, ఏదో ఒకటి. షుగర్ కామనెస్ట్ అయిపోయింది ఇప్పుడు. షుగరో బీపీనో ఏదో ఒకటి, ఒక దాంతో అల్లాడుతూ ఉండాలా జీవిత పర్యంతం. ఇంత పీరియడ్ అనేది ఏమి లేదు దానికి నిజానికి. ఎందుకంటే ఆయన దశ వచ్చినప్పుడే కదా నాకు రావాలి రోగం అనుకునేదానికి. సబ్ దశలు, ఇంకా సబ్ దశలు చాలా ఉంటాయి. ఎక్కడో దగ్గర కాసేపు బాధించినా చాలు నిన్ను. కాబట్టి 6వ ఇంటి అధిపతి రోగపీడితుడు. కానీ 6వ ఇంటి అధిపతి లగ్నంలో ఉన్నాడంటే కీర్తివంతుడు కూడా అవుతాడు, ఫేమస్ అవుతాడు. ఎట్లా చెప్తావు? లగ్నం అంటే ఏంది, నువ్వేంది అది నువ్వే లగ్నం. ధనము, భారతృస్థానం అన్నీ పక్కన పెట్టండి. లగ్నం అంటే నువ్వే. ఆ లగ్నం ఎట్లాంటిది, ఎవరిది, దానిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, దాని అధిపతి ఎక్కడున్నాడు, ఇవి విచారించి నువ్వు ఎట్లాంటి వాడి, నీ తీరుతెన్ను లేనిది, నువ్వు స్పోర్ట్స్ మ్యాన్వా లేకపోతే విద్యావంతుడు అవుతావు, ఏంది నీ తీరుతెన్ను చెప్పేసేది లగ్నం. లగ్నం బాగుండాలా, అష్టమ స్థానాన్ని చూసుకుంటారు. నెక్స్ట్ 6వ స్థానాన్ని మళ్ళీ చూస్తారు. ఇది బాధలు ఏమున్నాయని. ఆ తర్వాత సుఖస్థానాలు, విద్యాస్థానాలు, దశమ నవమాధిపతి ఏం తర్వాత వాడు. లగ్నం బాగుంటే నెట్టుకొని వస్తాడు లైఫ్ని. లగ్నం దృఢంగా ఉండాలి, లగ్న బలం బాగుండాలి, లగ్నస్థానాధిపతి ఎక్కడున్నాడని చూస్తారు. ప్రస్తుతం 6వ ఇంటి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 6వ స్థానాధిపతి, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నానికి 6వ స్థానాధిపతి గురువు ఎక్కడున్నాడు, గురువు లగ్నంలో ఉంటే రోగపీడితుడు బాగా ఎక్కువ. షష్ఠ స్థానాధిపతి కర్కాటక లగ్నానికి గురువు షష్ఠ స్థానాధిపతి. ఆయన ఎక్కడున్నాడు, ఆయన లగ్నంలో ఉన్నాడు అనుకోండి. లగ్నంలో ఉంటే రోగపీడితుడు. రోగం అంటే ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాముడికి కర్కాటక లగ్నం,
లగ్నంలో గురుచంద్రులు ఉన్నారు. ఆ గురువు ఎవరు? లగ్నస్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు, చాలా మేలు చేస్తాడు. చంద్రుడు లగ్నస్థానాధిపతి, కర్కాటక లగ్నస్థానాధిపతి లగ్నంలో ఉండి చాలా మేలు చేశాడు. మనసు మంచిది అని ఒక అర్థం వచ్చేసింది. ఈ గురువు అనేవాడు నవమాధిపతి, షష్టాధిపతి. నవస్థానాధిపతి షష్ఠస్థానాధిపతి అక్కడ ఆయన ఒకటి అంటే ఆయనకి ఏ రోగం లేదు కదా, మంచి దృఢమైన శరీరం, మంచి అందగాడు కదా శ్రీరాముడు అంటే. మనస్తాపానికి మించిన రోగం ఇంకోటి లేదు. సీతను పోగొట్టుకొని ఎంత మనస్తాపం చెందాడో అంత మనస్తాపం చెందాడు. ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర పీడిస్తుంది. అది ఊరికే పోతుంది. రిజల్ట్ దశలు ఏ దశలో పీడిస్తుంది. ఆ తర్వాత ఏమన్నా సుఖంగా ఉన్నాడు ఆ భార్యతో అంటే ఒక ఒక చెప్పుడు మాటలు ఎవరెవరు అనుకున్న మాటలు దానిలో మళ్ళా వదిలిపెట్టేశాడు భార్య. ఏనాడు సుఖపడిన జాతకం కాదు రాముడు అన్న తర్వాత. ఆయన పంచగ్రహ ఉచ్చ లోకనాయక అని పూజింపబడుతూ ఉన్నాడు. గుడులు కట్టారు, గోపురాలు కట్టారు. అది సుఖజాతకం మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే షష్ఠస్థానాధిపతి రోగమో రుణమో ఏం రుణం? ఆయన చక్రవర్తి కొడుకు, ఏదో ఒక బాధ ఉంటుంది. ఇది బాధ అనుభవించాడు. ఆ రావణాసుని జయించి సీతను తెచ్చుకున్నాడు. మళ్ళీ అగ్ని పరీక్ష. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకరు ఎవరో ఒకడేదో ఒక మాట అన్నాడని మళ్ళా విడిచిపెట్టి వచ్చేసాడు. ఏనాడు సుఖపడిన జాతకం కాదు. లగ్నంలో ఉంటే అది అభిమానవంతుడు, సాహసవంతుడు. లగ్నంలో ఉంటే గుణవంతుడు, అవి మంచి గుణాలు కూడా వస్తాయి. ఎవరైనా సరే గురువు అనే సరే. 6వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉంటే ఎక్కడ? 2వ ఇల్లు కర్కాటకానికి, 2వ ఇల్లు సింహం. సింహం ఎవరిది? రవిది. ఇద్దరికి మిత్రత్వమే. గురువు 2వ ఇంట్లో ఉంటే చాలా మంచిది. ధనకారకుడు 2వ ఇంట్లో ఉంటే కొంచెం ధనానికి కొంచెం ఇబ్బంది. కారకో భావనాశయ అని ఉంది. మంచి గురువు ఉన్నాడు కదా, బాగుంది కదా అనుకోకూడదు. చాలా కాంబినేషన్స్, పర్మిటేషన్స్ ఉంటాయని చెప్పాను నేను. గురువు 2వ ఇంట్లో ఉంటే ఏమిటి దానికి? పుత్రకారకుడు, ధనకారకుడు. సాహసవంతులుగా ఉంటారు వీళ్ళు. 2వ ఇంట్లో షష్టాధిపతి ద్వితీయంలో సాహసవంతులుగా ఉంటారు. కులశ్రేష్ఠులు కాదు, మానవ జాతికే శ్రేష్ఠుడు ఆయన శ్రీరాముడు అని. ఆయన మానవ జాతికే శ్రేష్ఠుడైనాడు. ఎందుకంటే 6వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉండి అది శుభుడైనాడు. అందువల్ల కులశ్రేష్ఠుడైనాడు, సుఖవంతుడు. ఇతర దేశాలు తీసేది. షష్ఠస్థానాధిపతి గురువు ఆయనకి లగ్నంలో ఉన్నాడు. ఇంకెవరికైనా 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఇంకెవరికైనా తీసేది ఆయన. ఇంకెవరికైనా 2వ ఇంట్లో అంటే సాహసం, కులశ్రేష్ఠుడు, ఇతర దేశాలను జీవించేవాడు అట్లుంటాడు. షష్ఠస్థానాధిపతి 3వ ఇంట్లో ఉంటే, షష్ఠస్థానాధిపతి 3వ ఇంట్లో ఉంటే కోప స్వభావం ఉంటుంది. కోప స్వభావం, అనుకూలంగా లేని పరివారం కలిగి ఉంటాడు. ఆయనకి ఎవరు అనుకూలంగా ఉంటారు 3వ ఇంట్లో ఉంటే. భ్రాతృవర్గంతో శత్రుత్వం ఉంటుంది 3వ ఇంట్లో ఉంటే. ఎందువల్ల ఇట్లా చెప్తున్నారు అని కొంచెం ఆలోచించాలి. దుస్థానాలు అంటారు 3, 6, 8 ముఖ్యంగా. 12 కూడా కలుపుతారు కొంతమంది. 3, 6, 8 అధిపతులు 3, 6, 8లో ఉంటేనే విపరీత రాజయోగం అవుతున్నారు. 3, 6, 8లోనే విపరీత రాజయోగం. 12 కూడా కలిపేవాళ్ళు ఉన్నారు. 3, 6, 8 అధిపతులు 6, 8 ఎక్స్చేంజ్ అయిన పరివర్తనం, అది విపరీత రాజయోగం. బాగా రాజయోగం ఇస్తుంది. 3వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి 3లో ఉంటే అది కూడా విపరీత రాజయోగం. ఇప్పుడు 6వ వాడు 3లో ఉన్నాడు. 3వ స్థానాధిపతి ఎక్కడున్నాడో మనకి తెలియదు. ఎక్కడున్నాడు? 6లో ఉంటే మంచిదే. కానీ అట్లా ఒకటే ఉండేస్తే దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే షష్ఠస్థానాధిపతి 3వ ఇల్లు ఎవరిది? సోదరులది. ముఖ్యంగా సాహసము, పరాక్రమం ఉండేవాడిది. 3వ ఇంట్లో సూర్యుడు ఒక్కడే ఉండాడు విక్రమార్కుడికి. విక్రమస్థానం 3వ ఇల్లు, అందులో అర్కుడు నాడు కాబట్టి విక్రమార్కుడు అని పేరు పెట్టారు. విక్రమాదిత్య అమిత సాహసి. సోలానికి ఎదురుగా దూకి దుర్గని పరిచయం చేయించుకున్న ఘనుడు ఆయన విక్రమార్కుడు. కాబట్టి 6వ వాడు 3వ ఇంట్లో ఉంటే ఆయన కోప స్వభావం, సోదరులతో శత్రుత్వం, అనుకూలంగా లేని పరివారం ఇట్టోళ్ళు ఉంటారు. చతుర్థంలో ఉంటే 6వ ఇల్లు అంటేనే వాడు శత్రుత్వంతో ఉండేవాడు, శత్రువుల స్థానం అని అర్థం. సోదరుడు 6వ ఇంటి అధిపతి 4లో ఉన్నాడు అనుకోండి. ఆ 2 దాకా కర్కాటకి గురువు 6, 4వ ఉన్నాడు అనుకోండి. అబ్బా గురువు ఉన్నాడు, నాకు మంచి సుఖం అది బాగుంటుంది అని అనుకునేదానికిలే తండ్రితో కలహం వస్తుంది. సంతతి లేకుండా పోవచ్చు 4వ ఇంట్లో ఉంటే. ధనం ఉంటుంది. 6వ ఇంటి అధిపతి 4లో ఉన్నాడు అనుకోండి, చిరకాలుడే ధనం ఉంటుంది. ఆ తర్వాత
తండ్రితో కలహిస్తాడు. ఎందుకు కలహిస్తాడని వేరే చాలా విషయాల మీద ఆధారపడుతుంది. 6వ ఇంటి అధిపతి 5లో ఉంటే పుత్రులతో కలహం అట్టాడుతుంటుంది. 6వ ఇంటి షష్ఠ స్థానంలో ఉంటే 6వ ఇంటి అధిపతి 6వ ఇంట్లోనే ఉన్నాడు అనుకోని